सैल्यूट। भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाना जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे माता की మనకి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. ఇది 79వ వార్షికోత్సవం. ఈ సందర్భంగా గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు. ఇప్పుడు 2 కార్యక్రమాలు ఉన్నాయి. ముందుగా పిల్లలు పెద్దలు ఇద్దరు మాట్లాడిన తర్వాత స్వతంత్రం గురించి మనకి నిన్న వ్యాస రచన ఎలక్యూషన్ పోటీలు జరిగాయి. అందులో పిల్లలకి ప్రైజెస్ కూడా ఉన్నాయి. అది అయిపోయిన అనంతరం మీకు చాక్లెట్స్ ఇస్తారు. వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చిన తర్వాత అది అయిన తర్వాత అలాగే ఇప్పుడు ఆదివారం నాడు మనకి ఉదయం ఉచితంగా మనకి ఆపరేషన్ చేస్తారు. వాళ్ళ చాక్లెట్స్ భారతదేశంలో ప్రతి మారుమూల ప్రాంతాల్లో జరుపుకున్నటువంటి వేదికలతో పాటు మన దయాలయాల్లో మన గౌరీ సంఘం ఆధ్వర్యంలో నెరవేర్చినటువంటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు ఈ సంఘ ప్రధాన కార్యదర్శి బాలాజీ గారికి, అలాగే మన జెండా వందనం జెండా ఎగరేసిన మన అధ్యక్షులు మన ఆర్ఆర్ రాము గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలు మహిళలు పిల్లలు, అలాగే ఈ సంఘ ప్రారంభోత్సవానికి పునాదులైన థ్యాంక్ యూ వెరీ మచ్. యూత్ నుంచి రావాలి, స్టూడెంట్స్ నుంచి అని చెప్తున్నారు. తర్వాత చాలా మంది ఇక్కడ పిల్లలు ఈరోజు సంఘం పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు. అలాగే మనకి 1947లో స్వాతంత్రం వచ్చింది. 1600 నుంచి 200 సంవత్సరాలుగా ఇండియా మీద, అలాగే మన భారతదేశం మీద బ్రిటిష్ వారు చాలా రాచరికంగా మన పరిపాలన జరిపారు. దానికి గాను సంఘం మన స్వాతంత్ర పెద్దలందరూ కూడా మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ కూడా కష్టపడి ఈ యొక్క స్వతంత్రాన్ని సాధించారు. సాధించిన తర్వాత మనకిచ్చిన స్వతంత్రాన్ని మనమే చెడగొట్టుకున్నాం. ఎలాగంటే అది కరప్షన్, అలాగే మనకి బద్ధకం వల్ల మన దేశాన్ని ఎప్పటి నుంచో డెవలప్. మా యూత్ కూడా చాలా మంది తెలియదు అసలు ఎండా పండుగ ఎందుకు చేస్తాడు, అది దేని వల్ల మనకి ఎంత ప్రతి. థ్యాంక్ యూ వెరీ మచ్ రవి, గుడ్ మెసేజ్ ఇచ్చినందుకు. కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించి మన గౌరీ సంఘం తరఫు నుంచి కూడా మన ఎన్నో కార్యక్రమాలు అలిపెరగకుండా రాము ప్రెసిడెంట్ గారికి, అలాగే సెక్రటరీ ఆడారి బాలశ్రీని గారికి, అలాగే మన గౌరవ సభ్యులందరూ కూడా, అంటే వాళ్ళ పేర్లు చెప్పాను అనుకోవద్దు దయచేసి, గౌరవ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి కార్యక్రమం కూడా కాకుండా చేస్తున్నారు. అలాగే అందులో భాగంగా ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు కూడా చక్కగా నిర్వహించి ప్రెస్ కాంపిటీషన్ అనేది కూడా చేసినట్టున్నది. చాలా స్వతంత్ర వేడుకలు అనేది ప్రతి ఒక్కరు కూడా సంఘానికి, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా చేసుకునే. జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి, జై హింద్. మహిళలు అందరూ చెప్తూనే ఉన్నారు. మరి స్వతంత్రం వచ్చింది, మనం ఏం చేయాలి? దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. స్వతంత్రం కోసం ఎవరెవరో సంబంధం లేని వాళ్ళు మన కోసం కష్టపడ్డారు. మరి మనం ఎవరి కోసం ఏమైనా చేస్తున్నామా? ఒక్కొక్కరు కూడా చాలా బాగా స్పందిస్తున్నారు. అది ఇప్పటి వరకు నేటి వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. మరి దానికి మీరు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? చప్పట్లు కొట్టాలండి బాబు. దయాలర్ గ్రామ ప్రజలందరూ కూడా సోషల్ సర్వీస్లో ముందున్నారు.
అంటే ఎవరికైనా కష్టం వచ్చింది అనగానే ఎవరికి తోడు కష్టంలో ఉన్న వాళ్ళకి కానీ సహాయం కోరి వచ్చిన వాళ్ళకి కానీ మనకి వీలైనంత సహాయం చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. నిన్న మనం క్వశ్చన్ పెట్టినప్పుడు ఫస్ట్ టైం డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే నలుగురు పిల్లలు మాత్రమే వచ్చారు. నలుగురు లేరా? ఒక అబ్బాయి ఉన్నాడు. మరి మన ప్రెసిడెంట్ గారు ఒకసారి గట్టిగా చెప్పడం కూడా అలా పెన్న కూడా ఇవ్వాలి గట్టిగా. కంగ్రాచులేషన్స్. ఇలాగే ప్రతి పిల్లలు కూడా రావాలి. మనకి ఏమొస్తుంది చెప్ప. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి